మణిరత్నం ప్రస్తుతం కంబ్యాక్ అవ్వాలని బాగానే ప్రయత్నిస్తున్నాడు. కోలీవుడ్ తలమానికం అన్నట్టుగా పొన్నియిన్ సెల్వన్ సినిమాని గ్రాండ్ గా తీశాడు. కానీ ఆ రెండు పార్టీలు కూడా అంతగా క్లిక్ కాలేదు. పెట్టిన బడ్జెట్ ను కూడా రికవరీ చేయలేదు. ఇక మణిరత్నంని నమ్మి ఎవరు అంతంత భారీ బడ్జెట్ ను పెట్టరని, అవకాశాలు ఇవ్వకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ వెంటనే కమల్ హాసన్ తో తగ్ లైఫ్ ను ప్రకటించాడు మణిరత్నం. నాయకన్ తర్వాత మళ్ళీ ఈ కాంబో ఇలా సెట్ అయింది. తగ్ లైఫ్ నుంచి ఇప్పటికే ఓ గ్లిమ్స్ వచ్చింది. రీసెంట్ గానే జింగుచా అనే పాటను రిలీజ్ చేశారు. ఇందులో సింబు స్టెప్పులు, కమల్ హాసన్ స్టైల్, గ్రేస్ఫుల్ స్టెప్పులు బాగానే వైరల్ అయ్యాయి. ఈ పాటకు కమల్ హాసన్ సాహిత్యాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఇక ఏఆర్ రెహమాన్ ఈ ఫస్ట్ సింగిల్ తోనే సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేశారు. తగ్ లైఫ్ ప్రమోషన్స్ లో భాగంగా సింబు మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నేను షూటింగ్లకు ఆలస్యంగా వస్తానని అంతా అంటుంటారు. కానీ మణిరత్నం లాంటి దర్శకుడు ఉంటే నేను ఎందుకు లేటుగా వస్తాను? ఆ రోజు ఆ సీన్ తీయాలి, ఏ సీన్ ఎలా తీయాలి, ఎంత టైంలో తీయాలి, ఇలా అన్ని విషయాల్లో క్లారిటీ ఉంటుంది. సెట్లో ఆయన మన టైం వేస్ట్ చెయ్యరు. అన్నీ కరెక్ట్గా ఉంటాయి. టైం, క్లారిటీ, పేమెంట్స్ అన్నీ ఇలా సరిగ్గా ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం సెట్లోకి వచ్చాక అలా చేద్దాం, ఇలా చేద్దామని చెబుతుంటారు. అలా వారికే ఓ క్లారిటీ ఉండదు. సెట్కు వచ్చాక మన టైం వేస్ట్ అవుతుంది, కాల్ షీట్స్ వేస్ట్ అవుతాయి, సినిమా అనుకున్న టైంకి రాదు, నిర్మాతలకు నష్టాలు, ఇలా చాలా ఉంటాయి. అందుకే నేను టైంకి వెళ్ళను. నాకు నా జర్నీలో మణిరత్నం లాంటి దర్శకులు ఇంకా దొరికితే మరిన్ని చిత్రాలు చేసి ఉండేవాణ్ణేమో అని సింబు అన్నాడు. ఇక సింబు పాడిన ఓజీ పాటను త్వరలోనే వినే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఓజీ కోసం సింబు ఓ పాట పాడిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ ఫస్ట్ సింగిల్ పాటను సింబు ఎప్పుడో పాడేశాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.